శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో రత్నధారణ గురించి అసలు తెలుసుకున్నాం. అసలు రత్నధారణ చేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఎప్పుడు రత్నధారణ చేయాలి? అసలు రత్నధారణ చేసుకుంటే జీవితాలు ఒక్కసారిగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాయా? పెనుమార్పులు వస్తాయా? చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రత్నధారణ చేసుకుంటే మాకు విజయాలన్నీ వచ్చేస్తాయా అనేసి. అసలు రత్నధారణ ఎప్పుడు చేయాలి? చేసుకుంటే అసలు ఎందుకు జీవితంలో మార్పులు వస్తాయి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రత్నాలు కనుక సూర్యరశ్మితో కానీ, చంద్రకాంతితో కానీ కంబైన్ అయినప్పుడు, కలిసినప్పుడు ఒక రకమైనటువంటి శక్తి, కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక శక్తిని వెలువరిస్తుంది ఆ రత్నం నుంచి. సో, అటువంటి రత్నాలు కనుక మనం పెట్టుకుంటే, ఆ సూర్యరశ్మి, చంద్రకాంతితో కలిసినటువంటి రత్నములు కొన్ని ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ రిలీజ్ చేసి అవి మన శరీరంలోకి పంపిస్తాయి. ఎప్పుడైతే అది మన శరీరంలోకెళ్ళిందో, అది మనలో ఉన్నటువంటి ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కడైతే ఏదైనా ఎనర్జీ స్లోగా ఉన్నాయో మన బాడీలో కూడా ఎన్నో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి ఆ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. బై బర్త్‌లో కావచ్చు, కొన్ని కారణాల వల్ల డౌన్ అయిపోతూ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, ఎలివేట్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఇటువంటి రత్నాలు పెట్టుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలివేట్ అయ్యి కాస్త మంచి జరుగుతూ ఉంటుంది. అదే కనుక విరుద్ధమైన ఎనర్జీస్ అందరికీ ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క మనిషి యొక్క తత్వం ఒక్కొక్క విధానంగా ఉంటుంది. అది మనకి వైద్య శాస్త్రంలో కూడా ధృవీకరింపబడింది. తత్వాలను బేస్ చేసుకొని మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆయుర్వేద వైద్యం కావచ్చు, హోమియో వైద్యం కావచ్చు, అలోపతి వైద్యం కావచ్చు. అందరికీ ఒకే మందులు పనిచేయవు. ఒక మనిషికి ఒక రోగానికి ఒక మందు ఇస్తే అదే మందు ఇంకో మనిషికి పనిచేయాలని ఎక్కడా లేదు. వైద్య శాస్త్రంలో కూడా ఇది ధృవీకరింపబడింది. సో, అదే విధంగా కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ తత్వం బేస్ చేసుకొని ఈ రత్నాలు వేసుకుంటాం. రత్నాలు వేసుకున్నప్పుడు ఒక ఎనర్జీ అనేది వెళ్తుంది. ఆ ఎనర్జీ కనుక ఆ మనిషికి విరుద్ధమైనటువంటి ఎనర్జీ అయితే, అంటే ఆపోజిట్‌లో ఉండేటువంటి ఎనర్జీ అయితే అప్పుడు ఆ మనిషి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అందుకే రత్నధారణ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్తారు. కొంతమంది తెలియక డూప్లికేట్ రత్నాలు వేసుకొని ఏమనుకుంటూ ఉంటారంటే నాకేం రిజల్ట్స్ రాలేదు అనుకుంటారు. కానీ డూప్లికేట్ రత్నాలు వేసుకుంటే అసలు ఏమీ రాదండి. అలా కాకుండా ఒరిజినల్ రత్నాలు వేసుకొని మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అవి విరుద్ధమైన ఎనర్జీని రిలీజ్ చేసి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. అందుకే రత్నదానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మన బాడీలోకి ఎనర్జీని రిలీజ్ చేసి, మనలో ఉన్నటువంటి లో లెవెల్‌లో ఉన్న ఎనర్జీని ఎన్హాన్స్ చేసి, బూస్ట్ చేసి, మనం చేసే పనిని ఇంకాస్త బాగా చేసేలాగా చేస్తుంది. అది రత్నధారణ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఒక మనిషి ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ దానికి తగ్గట్టుగా లేకపోతే, ఆ రత్నం పెట్టుకోవడం వలన అది బ్యాలెన్స్ అయ్యి, ఇంకాస్త ఎలివేట్ అయ్యి, ఆ చేస్తున్న పనిని ఇంకాస్త బాగా చేయగలుగుతాడు. అంతేగాని రత్నం పెట్టేసుకొని ఇంక నేను కూర్చుంటాను, నాకన్నీ బాగా జరగాలంటే ఎప్పుడూ జరగదండి. పురుష ప్రయత్నం కంపల్సరీగా ఉండాలి. చేస్తున్నటువంటి పురుష ప్రయత్నం అంటే మనుషులు చేసేటటువంటి ప్రయత్నము. ఆ ప్రయత్నమునకు ఈ రత్నము కనుక పెట్టుకుంటే ఇంకాస్త బూస్ట్ అయ్యి, ఇంకాస్త బాగా ఎనర్జీ లెవెల్స్ ఉండి, ఆ ప్రయత్నం ఇంకాస్త బాగా చేస్తారు. అంతేగాని అది పెట్టుకుంటే ఒక్కసారి జీవితాలు అలాగా తా మారిపోవడం అనేది ఉండదు. అదే నెగెటివ్ ఎనర్జీస్ పెట్టుకుంటే ఆ ఎనర్జీని డ్రౌన్ చేసేస్తుంది కాబట్టి, కిందకి లాగేస్తుంది కాబట్టి, ఆ చేస్తున్న పని సరిగ్గా చేయలేకపోతాడు. మైండ్ ఫోకస్ చేయలేకపోతాడు. ఏ ఎనర్జీ అయినా సరే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి బాడీలోకి అన్నిటికి వెళ్తూ ఉంటుంది. నరాల ద్వారా, రక్త ప్రసరణ ద్వారా ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఆహ్, ట్రాన్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ప్రసారం జరుగుతూ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ నెగెటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి రక్తధారణ చేసుకుంటే, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి రావాల్సిన ఎనర్జీ సరిగ్గా రాక, మైండ్ డిస్టర్బ్ అయ్యి, వాళ్ళు ఫోకస్ చేయలేకపోతారు. ఆ పని సరిగ్గా చేయలేకపోతారు. ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతాయి. అంతేగాని రత్నధారణ చేసుకుంటే ఏదో జీవితం తలకిందులైపోతుంది. ఒక్కసారిగా మనం రాజులం అయిపోతాం, లేదా రాజుగా ఉన్నోడు పతనం అయిపోతాడు అనేది కాదండి. ఎందుకు అంటే, ఆ ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కాస్మిక్ ఎనర్జీ రత్నధారణ. ఆ ఎనర్జీ ఆ మనిషిలో ఉన్నటువంటి లో లెవెల్‌లో ఉన్న ఎనర్జీని బూస్ట్ చేసి, వాళ్ళు చేస్తున్న పనిని ఇంకాస్త బాగా చేయగలిగేలాగా చేస్తుంది. ఫోకస్ చేయగలుగుతారు. మైండ్ ఫోకస్ చేస్తారు. అందుకు రత్నధారణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాం. ఏ గ్రహం బలహీనంగా ఉందో, లేదా ఏ గ్రహం నుంచి మనకి ఇంకా సపోర్ట్ బాగా అవసరం ఉందో చూసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి కొన్ని ప్రత్యేకంగా రత్నాలుంటాయి. నేను ఒక వీడియో సెపరేట్‌గా సీరీస్ చేయడం జరుగుతుంది. ఏ లగ్నానికి ఏ రత్నాలు వేసుకోవాలి అన్నది. శనిపాలిత లగ్నాలకైతే ఒకటి, గురుపాలిత లగ్నాలకైతే కొన్ని రత్నాలుంటాయి. అవి చేసుకొని వేసుకోవాలి. అది వేసుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి బుధుడు యొక్క ఎనర్జీ బాగా తక్కువగా ఉంది. అంటే దానికి ఇవ్వాల్సిన ఫలితాలు 100% ఇవ్వలేకపోతుంది బుధుడు.
బుధుడు లెక్క యొక్క ఫలితాలు ఏముంటే ఎక్కడ చూడొచ్చు అంటే కమ్యూనికేషన్స్‌లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రాబ్లమ్ అనలైజ్ చేయడంలో ప్రాబ్లమ్ రావచ్చు. అంతేకాకుండా జ్ఞాపక శక్తి నిదానంగా ఉంటుందంటే వెంటనే స్ఫురణలోకి రాదు. ఉదాహరణకి ఒక ప్రధానమంత్రి ఎవరు అంటే టక్కున స్ఫురణలోకి రాదు. కొంత టైం తీసుకున్నాక చెప్పగలుగుతారు కొంతమంది. ఒక 5 సెకండ్‌లో, 10 సెకండ్‌లో చిన్న చిన్న విషయాలు కూడా. అటువంటి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం. ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఆ లగ్నానికి బుధుడు కనుక అనుకూలంగా ఉండి, ఆ వ్యక్తికి కూడా బుధుడు జాతక చక్రంలో కాస్త మంచి ప్లేదేశంలో ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేయడానికి పచ్చ వేసుకోవచ్చు. పచ్చ అనేటటువంటి ఎమరాల్డ్ అంటాం ఇంగ్లీష్‌లో. ఎమరాల్డ్ తెలుగులో పచ్చ అంటాము. పచ్చ కనుక వేసుకుంటే అప్పుడు బుధుడు కాస్త ఎనర్జైజ్ అయ్యి ఆ రేస్ కిరణాలు శక్తి మన శరీరంలోకెళ్ళి చదువుతున్న చదువు బాగా గుర్తుపెట్టుకోవడం, మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ స్లోగా మాట్లాడడము, ప్రాబ్లమ్‌ని అనలైజ్ చేసేటటువంటి కెపాసిటీ పెరగడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది పెట్టుకుంటే. అంతేగాని జీవితాలు ఒక్కసారిగా మనకేమి మార్పు కనపడదండి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది నన్ను అడుగుతుంటారు, రత్నాలు పెట్టుకుంటే నాకు ఇది వచ్చేస్తుందా అండి? అదొస్తుందా అండి? అని. ఏదో సెపరేట్‌గా ఏం రాదండి. మన జాతకంలో ఏముందో అదే వస్తుంది. చేస్తున్న పని ఇంకాస్త క్వాలిటీగా చేయగలుగుతాము. చేస్తున్న పనిలో క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తాం. ఒక వ్యక్తి బాగా నీరసపడ్డాడు. బాగా నీరసం వచ్చేసింది. తింటున్నాడు గానీ ఎనర్జీ రావట్లేదు. ఏం చేస్తారు డాక్టర్స్ కొంత సప్లిమెంట్స్ ఇస్తారు. ఈ సప్లిమెంట్స్ కొన్నాళ్ళు వాడండి అని. ఆ సప్లిమెంట్స్ కొన్నప్పుడు వాడాక వాళ్ళు మళ్ళీ కాస్త ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వచ్చాక ఇంకాస్త బాగా ఆహ్, బాడీ ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. అలా జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చిన్న పిల్లాడున్నాడు. స్కూల్‌కెళ్ళొస్తున్నాడు. అనుకున్నంత మార్కులు రాలేకపోతున్నాయి. ఏం చేస్తారు ట్యూషన్‌లో పెడతారు. ట్యూషన్‌లో పెడితే ట్యూషన్‌లో కూడా ఇంకాస్త పాఠాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కానీ ఆ పిల్లాడు చేయాల్సిన పనేంటి? చదవాలి. చదివితేనే మార్క్సొస్తాయి. స్కూలుకెళ్తేనో, ట్యూషన్‌కెళ్తేనో రాదు. మన జాతక చక్రంలో ఉంటేనో, రత్నాలు పెట్టుకుంటే ఏది జరగదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. అంటే ఆ పిల్లాడు చదవాలి. స్కూలుకి ట్యూషన్‌కెళ్తున్నాడు. ట్యూషన్ అనేదేంటి ఇక్కడ? రత్నము. ట్యూషన్‌కెళ్తున్నాడు. రత్నం పెట్టుకున్నాడు. అప్పుడు చదవాలి. చదివితే అప్పుడు స్కూల్లో పెట్టిన చదివినవి, ట్యూషన్‌లో తెలుసుకున్నవి చూసి మంచి మార్కులొస్తాయి. 60 మార్కులొచ్చే పిల్లాడికి ట్యూషన్‌కెళ్ళి ఇంకాస్త చదివితే 80 మార్కుల దాకా వచ్చే అవకాశాలుంటాయి. అది రత్నం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతేగాని అదేదో మాయ కాదు, మంత్రం కాదు. రత్నాలేవి మాయ కాదు, మంత్రం కాదు. మనలో ఎక్కడైతే ఒక ఎనర్జీస్ లో అయిపోయాయో, అప్పుడు అది ఎన్హాన్స్ చేసుకోవడానికి, బూస్ట్ చేయడానికి మాత్రమే ఈ రత్నాలు వాడాలి. అంతేగాని అదేదో మాయ చెయ్యదు. అదేదో మంత్రం కాదు. అది అటువంటి ఆలోచనలతో రత్నాలు మాత్రం ఎప్పుడు ధరించకండి. కానీ రత్నాలు ధరించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒరిజినల్ రత్నం అయ్యుండి, అది మీకు అనుకూలంగా లేని రత్నం అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకే రత్నధారణ చాలా జాగ్రత్తగా జేసుకోవాలి. జ్యోతిష్యుడిని సంప్రదించి మాత్రమే చేసుకోవాలి రత్నధారణ. రత్నధారణ చేసుకోకపోతే ఇంక మనం ఏమీ చేయలేమా అండి? సపోజ్ ఒక గ్రహం బలహీనంగా ఉంది. రత్నధారణ జేసుకోవాలంటున్నారు. మా దగ్గర అంత ధనం లేదు. రత్నాలు కొనలేము. బంగారం, వెండి ఇలాంటివనేవి కొనలేము. ఏం చేయాలంటే ఎన్నో ఉపాయాలున్నాయండి. రత్నధారణ అన్నది అందులో ఒక ఉపాయం మాత్రమే. అది కాకుండా ఎన్నో ఉపాయాలున్నాయి. దేవుడు పూజ చేసుకోవచ్చు. మంత్రాలు జపించొచ్చు. ఎన్నో చేయొచ్చు. ఎన్నో గుళ్ళకెళ్ళొచ్చు. గుడికెళ్ళి కొన్ని చేయాల్సిన కార్యక్రమాలుంటాయి. అలాంటివి చేస్తే కూడా ఆ గ్రహం యొక్క శక్తి పెరుగుతుంది. ఇంకా ఇవి చాలా మంచి రెమెడీస్ అసలు. గ్యారంటీ రెమెడీస్ ఈ పూజలు, పునస్కారాల నుంచి వచ్చేటటువంటి రత్నాలు ఒకవేళ మనకు పని చేయలేదు. అంత డబ్బు పెట్టి కొన్నాము. నెగెటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అది ప్రాబ్లమే. పని చేయలేదు. అది ప్రాబ్లమే. అలా గాకుండా దైవాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అది ఇంకా మంచిది. రత్నధారణ ఒకవేళ మీరు చేసుకోవాలని ఎవరికైనా ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ నియమాలు తెలుసుకొని జ్యోతిష్కుని సంప్రదించి వాళ్ళు సజెస్ట్ చేస్తే మాత్రమే రత్నధారణ చేసుకోవాలి. లేదంటే రత్నధారణ వద్దనే చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కింద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ అన్నీ నేను ఆన్‌లైన్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ నేర్పించడం కూడా ఆన్‌లైన్‌లోనే నేర్పించడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.